తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ కూడా ఢిల్లీలోనే ఉన్నారు. సీఎం రేవంత్ తో పాటు పలువురు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు సహా కాంగ్రెస్ నాయకులు హస్తినలోనే ఉన్నారు. రాష్ట్రపతి అపాయింట్మెంట్ దొరకకపోవడంతో కాంగ్రెస్ పెద్దల్ని కలిసేందుకు నేతలు సిద్ధమవుతున్నారు. ఇక రాష్ట్రంలోనే బీసీ రిజర్వేషన్లపై తేల్చుకోవాలని కాంగ్రెస్ నేతలు యోచిస్తున్నారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి గోపి అందిస్తారు. గోపి, రాష్ట్రపతి అపాయింట్మెంట్ కోరారు సీఎం రేవంత్ రెడ్డి. మరి దీనికి సంబంధించి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయా? ఏం జరుగుతోంది? ధనలక్ష్మి, నిన్న బీసీ డిక్లరేషన్కి సంబంధించి కూడా 42% రిజర్వేషన్ కల్పించాలి అంటూ కూడా నిన్న దీక్ష అనంతరం కూడా ఈ యొక్క రాష్ట్రపతికి సంబంధించి కూడా అపాయింట్మెంట్ కోరడం జరిగింది. ఇంకా అపాయింట్మెంట్ ఇవ్వలేదంటూ కూడా సీఎం నిన్న సభలో వ్యాఖ్యానించడం జరిగింది. అయితే ఈరోజు కూడా మరోసారి రాష్ట్రపతి భవన్ని రిక్వెస్ట్ చేయనున్నారు. తెలంగాణ బిల్లుకు సంబంధించి కూడా రాష్ట్రపతిని కలిసి ఈ యొక్క బిల్లు పాస్ చేయడం వెనకాల ఎటువంటి ప్రయోజనాలు జరుగుతాయన్న దానిపైన కూడా రాష్ట్రపతికి వివరించేందుకు సీఎం అదేవిధంగా సీఎంతో పాటు మంత్రులంతా కూడా ప్రస్తుతం ఢిల్లీలోనే ఉన్నారు. అయితే నిన్న సభ తర్వాత కూడా జరిగిన పరిణామాలు, ఆ తర్వాత ఇటు బీసీ 42% రిజర్వేషన్ని ఖచ్చితంగా అమలు చేసి తీరుతామంటూ కూడా కాంగ్రెస్ పార్టీ చెప్తున్న నేపథ్యంలో రాష్ట్రపతి ఒకవేళ ఆ బిల్లులను ఆమోదించకపోతే ఏంటి పరిస్థితి అన్న దానిపైన కూడా ఇంకా సస్పెన్స్ కొనసాగుతుంది. మరోవైపు సెప్టెంబర్ 30వ తేదీలోపు స్థానిక సంస్థల ఎన్నికలను పూర్తి చేయాలంటూ కూడా కోర్టు ఆర్డర్ ఉన్న నేపథ్యంలో ఆ లోపే వీటన్నిటికీ సంబంధించి కూడా ఈ యొక్క ప్రక్రియ అంతా కూడా పూర్తి చేయాలనేది కూడా కాంగ్రెస్ పార్టీ అయితే ఆలోచిస్తున్న నేపథ్యంలో మరోసారి రాష్ట్రపతిని కలిసి విజ్ఞప్తి చేయాలనుకుంటున్న కాంగ్రెస్ పార్టీకి మరి ఇప్పటివరకైతే రాష్ట్రపతి అపాయింట్మెంట్ ఖరారు కాలేదు. రాష్ట్రపతి అపాయింట్మెంట్ కోరుతున్నాము కానీ ఇవ్వట్లేదు అనేది కూడా సీఎం రేవంత్ రెడ్డి చెప్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది. మరి ఈరోజు సాయంత్రం వరకు కూడా ఆయన ఢిల్లీలోనే ఉండి రాష్ట్రపతి అపాయింట్మెంట్ కోరే అవకాశాలు కనపడుతున్నాయి. ఆయనతో పాటు కొంతమంది ముఖ్యులు ఇక్కడ ఢిల్లీలోనే ఉన్నారు. ప్రస్తుతం ఇతర నేతలంతా కూడా ఈరోజు తిరిగి మధ్యాహ్నం హైదరాబాద్ బయలుదేరబోతున్నారు. థ్యాంక్ యూ గోపి.